నిన్న శ్రీ సత్య ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ చేసే హోస్ట్ వచ్చేసి శ్రీ సత్యని ఒక మాట అయితే అడిగారు. ఎందుకు కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక మిమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు ఎందుకు అనేసి అడిగితే, అప్పుడు శ్రీ సత్య ఇలా అయితే చెప్పింది. నేను ఫస్ట్ ఇమాన్యుల్‌ని అయితే సపోర్ట్ చేస్తాము. తను గెలవాలని కోరుకున్నాను. కానీ ఇమాన్యుల్‌కు ఓటింగ్ తగ్గడం వల్ల నేను ఉన్న వాళ్ళలో కళ్యాణ్ గెలవాలనేసి అయితే కోరుకున్నాను. తను గెలవాలని నేను లైవ్‌లో గూడా మాట్లాడాను. అది అర్థం చేసుకోకుండా తనుజ కోసం నిబ్బనిబ్బిలాగా మారి నన్ను అన్‌ఫాలో చేశాడు. వాడు అన్‌ఫాలో చేయడం ద్వారా నాకేం పోయేదేం లేదు అనేసైతే మాట్లాడింది. మరి తనుజ గురించి ఎందుకు అలా నెగెటివ్‌గా మాట్లాడారు అనేసి అడిగితే, తనుజ లోపల సీరియల్ యాక్టింగ్ చేస్తుంది. తను గెలవాలనుకోని కళ్యాణ్‌ని కావాలనే ఎనకాల తిప్పుకుంటుంది. కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ తను గెలుస్తుంది. ఒకప్పుడు మేము బయట ఫ్రెండ్స్. తన గురించి నాకు బాగా తెలుసు. తను ఎందుకు అలా నటిస్తుందో, మంచిగా ఉన్నట్టు నటిస్తుంది హౌస్‌లో. అందుకే నేను కరెక్ట్‌గా మాట్లాడాననేసి అయితే చెప్పింది. ఇంకా బీబీ జోడి గురించి క్వెషన్స్ చేసినప్పుడు జడ్జెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ అమర్‌కి ఇస్తారు. మాకల్లా తక్కువ ఇస్తారు. అమర్ వస్తానే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. తనని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. అమర్ ఏం చేయకున్నా తననే బాగా చేశావు అనేసి అయితే చెప్తారు. తనకి ఎక్కువ స్కోర్ ఇస్తారు అనేసి అయితే చెప్పింది. తనకు హ్యాండ్ సర్జరీ అయినప్పుడు ఎందుకు డ్యాన్స్ షోకి రావటం, తను జోబులో పెట్టుకొని పాకెట్‌లో డ్యాన్స్ చేస్తున్నట్టు అది ఒక స్టైల్ లాగా క్రియేట్ చేస్తున్నాడు. కానీ ఎన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లు అలాగా చేస్తాడు. ఎన్ని ఎపిసోడ్‌లు చేస్తాడు అలాగా. తను క్లాప్స్ కొట్టినప్పుడు హ్యాండ్ బాగానే ఉంటుంది. ఏదైనా చేయడానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి హ్యాండ్ బాగానే ఉంటుంది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కి ఒక్కటి తను హ్యాండ్ లేనట్టుగా క్రియేట్ చేస్తున్నాడు. హ్యాండ్ పెయిన్ వస్తుంది అన్నట్టు సింపతి క్రియేట్ చేస్తున్నాడు అనేసి నా ఫీలింగ్ అని శ్రీ సత్య అయితే చెప్పింది. ఇంకో హోస్ట్ వచ్చేసి మీకు బ్లాక్‌గా ఉండేవాళ్ళు నచ్చరంట కదా అనేసి అడిగినప్పుడు, అవును నాకు బ్లాక్‌గా ఉండేవాళ్ళు నచ్చరు. నేను దూరం పో వెళ్ళు వెళ్ళు అనేసి అనేదాన్ని చిన్నప్పుడు. నేను భయపడేదాన్ని వాళ్ళని చూస్తే అనేసి అయితే చెప్పింది. ఇంకా బీబీ జోడీలో హోస్ట్‌గా శ్రీముఖి గారు బాగుంటారా? లేకపోతే ప్రదీప్ గారు బాగున్నారా? అనేసి అడిగితే, అప్పుడు ప్రదీప్ గారు తక్కువ మాట్లాడతారు. ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడతారు. అదే శ్రీముఖి గారైతే అందరి మధ్యలో పుల్లలు పెడుతూ ఉంటారు. అది ఒక గొడవలాగా క్రియేట్ చేస్తారు. రొమాంటిక్‌గా క్రియేట్ చేస్తారు కాబట్టి శ్రీముఖి గారు ఉంటే బాగుండేది అనేసి అయితే చెప్పింది. ఇంకా బీబీ జోడీలో నీకు జోడీగా ఉన్న నీ పార్ట్నర్ ఎలా అనిపించారు అనేసి అడిగితే, అర్జున్‌కి డాన్సే రాదు. నేను చేసే అంత ఎనర్జీగా తను చేయలేకపోతున్నాడు. తన వల్లనే మేము లీస్ట్‌లో ఉండాం అనేసి అయితే చెప్పింది. శ్రీ సత్య ఈ ఇంటర్వ్యూలో చెప్పిన ఆన్సర్స్ మీకు కరెక్ట్ అనిపించాయా? లేకపోతే రాంగ్ అనిపించాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.